నా పేరు దాసరి రమేష్, జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్. జాతీయ రహదారి సంస్థ ప్రతిష్టాత్మకంగా బెంగళూరు నుండి విజయవాడకు కడప ద్వారా వేస్తున్న జాతీయ రహదారి గురించి మీకు చెప్పడానికి ముందుకొచ్చాను. ఈ జాతీయ రహదారి 6 వరుసల రహదారి బెంగళూరులో మొదలయ్యి విజయవాడలో ముగుస్తుంది. దీన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగము బ్రౌన్ ఫీల్డ్ హైవే అంటారు, రెండవ భాగము గ్రీన్ ఫీల్డ్ హైవే, అంటే పూర్తిగా కొత్త రహదారి అని అర్థం. ఈ రహదారి పొడవు 564 కిలోమీటర్లు. అందులో గ్రీన్ ఫీల్డ్ హైవే అనగా కొత్త రహదారి 343 కిలోమీటర్లు. ఈ కొత్త రహదారి NH44 దగ్గరలో కోడికొండ అనే ప్రదేశంలో మొదలయ్యి NH16 ముప్పవరం అనే గ్రామం దగ్గర కలుస్తుంది. ఈ 343 కిలోమీటర్లని జాతీయ రహదారి సంస్థ 14 ప్యాకేజీలుగా విభజించి వివిధ గుత్తేదారులకు ఇవ్వడం జరిగింది. అందులో 7 ప్యాకేజీలు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కైవసం చేసుకుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ 7 ప్యాకేజీలు మొత్తము 194 కిలోమీటర్లు. ఇందులో ప్యాకేజు 12 పోలవరం గ్రామం దగ్గర కనిగిరి మండలము ప్రకాశం డిస్టిక్లో మొదలయ్యి మరిపూడి దగ్గర ముగుస్తుంది. దీని పూర్తి లెంత్ 25.5 కిలోమీటర్లు. నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఎర్త్ వర్క్ 21 కిలోమీటర్లు, GSB అనగా కంకర 16 కిలోమీటర్లు, CTB, AL అలాగే BT వర్క్స్ కూడా మొదలైనాయి. ఈ హైవేలో చిన్నవి పెద్దవి అన్ని స్ట్రక్చర్స్ కలుపుకొని 106 ఉన్నాయి. ఇందులో ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. షెడ్యూల్ ప్రకారము అనగా ఫిబ్రవరి 2026లో ఖచ్చితంగా పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాం. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లా అయిన ప్రకాశం గుండా వెళ్తుంది. ఈ ప్రకాశం జిల్లాకి ఈ ప్రాజెక్టు ఒక వరప్రదాయనిగా ఉండబోతుంది. ఈ ప్రాజెక్టు గ్రానైటు మరియు క్వార్ట్జ్ మైనింగ్ని ఇంకా అభివృద్ధి పరిచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు వలన చుట్టుపక్కల ఉన్న టూరిజం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే బెంగళూరు నుండి విజయవాడకి సుమారు 120 కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది. అలాగే ప్రయాణ సమయము 4 గంటలు తగ్గే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.